ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా వెలిగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దువ్వాడ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను చుట్టుముట్టాయి. గొట్ట గ్రామానికి చెందిన జనసేన నేత పి చిన్నారావు ఇచ్చిన కంప్లైంట్తో శ్రీకాకుళంలోని హిరమండలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2 సార్లు నోటీసులు ఇచ్చిన రాని దువ్వాడ సిఐ ప్రసాదరావు మూడోసారి స్ట్రాంగ్ నోటీస్ ఇవ్వడంతో ఎట్టకేలకు సోమవారం కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణ చాలా ఎక్కువసేపు జరగడం పోలీస్ స్టేషన్ బయట కొంచెం ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ విచారణ కంటే అక్కడ కనిపించిన సీనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట, దువ్వాడ శ్రీనివాస్ ఒంటరయ్యారా? ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ఒక ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్కి వస్తే పార్టీకి చెందిన ఒక్క సీనియర్ నేత కూడా ఆయనకు మద్దతుగా రాలేదు. అయితే దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ శ్రీకాకుళంలో వైసీపీ ఉనికిని చాటిన దువ్వాడకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈ వ్యవహారానికి పూర్తిగా దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కనీసం పలకరింపు చర్యలు కూడా లేకపోవడం ఇంకా వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటో మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు సొంత కుటుంబంలో వచ్చిన విభేదాలు ఆయన్ను మరింత కుంగదీశాయి. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు, పార్టీ తరపున గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ భర్త దువ్వాడ శ్రీనివాస్ వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు మాత్రం ఆమె కానీ ఆమె వర్గం కానీ ఎక్కడ కనిపించలేదు. అటు సొంత పార్టీ మద్దతు లేకపోవడం, ఇటు భార్య అధికారికంగా వైఎస్ఆర్సీపీలోనే ఉంటూ ఆయనకు దూరంగా జరగడం, ఇవన్నీ దువ్వాడ శ్రీనివాస్ను రాజకీయంగా వ్యక్తిగతంగా తీవ్రంగా ఒంటరిని చేశాయి అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. పార్టీ పెద్దలు మొహం చాటేసిన, భార్య దూరం పెట్టిన ఈ కష్టకాలంలో దువ్వాడ శ్రీనివాస్ వెంట నడిచింది మాత్రం ఇద్దరే. ఒకరు ఇటీవల కాలంలో ఆయనతో పాటు నిలుస్తూ వస్తున్న దివ్వెల మాధురి కొత్తూరు పిఎస్ వద్దకు దువ్వాడతో పాటు వచ్చి మాధురి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇక రెండోది, దువ్వాడను ప్రాణంగా నమ్ముకున్న క్షేత్రస్థాయి అనుచరులు, కార్యకర్తలు మా నాయకుడిని వేధిస్తున్నారు అంటూ వారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పార్టీ లైన్తో సంబంధం లేకుండా కేవలం దువ్వాడ అనే వ్యక్తిపై ఉన్న అభిమానంతోనే ఈ అనుచరులు అక్కడికి వచ్చి రచ్చ చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు వెంట నిలిచిన వారే అసలైన వారని ఈ సీన్ చూశాక దువ్వాడకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు? వైఎస్ఆర్సీపీ తనను ఓన్ చేసుకోవడం లేదనే అసంతృప్తి దువ్వాడలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆయన భవిష్యత్తులో ఏదైనా కొత్త పార్టీలో చేరుతారా అనే ఊహాగానాలు అప్పుడే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ దాదాపు లేదనే చెప్పాలి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఆయన చూపుందా, లేక భవిష్యత్తులో రాజకీయంగా మనుగడ సాగించడానికి సరికొత్త సమీకరణాలు ఏమైనా తెరపైకి తెస్తారా అన్నది మిస్టరీగా మారింది. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండి లేనట్టుగానే బతకాల్సి వస్తోంది. అయితే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోతున్నాయి. రాజకీయ పనితీరుపై విమర్శగా ఉండాలి కానీ వ్యక్తిగత దోషణకు పోకూడదు. ఎప్పటికైనా వాటికి దువ్వాడ శ్రీనివాస్ దూరంగా ఉంటే బాగుంటుందని కొంతమందిలో చర్చ నడుస్తోంది. కేసుల విచారణ ఒకెత్తైతే రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం దువ్వాడకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. నమ్ముకున్న కార్యకర్తలు, తోడుగా నిలిచిన మాధురి మద్దతుతో ఆయన ఈ గండాన్ని గట్టెక్కుతారా, లేదా భవిష్యత్తులో సరికొత్త రాజకీయ తీర్థం పుచ్చుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.